కాస్కో ఫిష్ ఎప్పుడైతే చేశానో అప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆ ఫిష్ గురించి రెసిపీ గురించి క్వెరీస్ వస్తూనే ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్లో నాకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ పెట్టడానికి కొంచెం స్పేస్ అని అనిపించలేదు. సో అందుకని ఓకే, అందరి కోసం ఒక ఫుల్ వీడియో అయితే చేద్దాము, రెసిపీ ఇంకా దాని డీటెయిల్స్. కొందరు అడిగారు స్కేల్స్ రిమూవ్ అయ్యి వస్తుందా, బోన్ రిమూవ్ అయ్యి వస్తుందా, లోపల క్లీన్ చేసి ఇస్తారా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. సో వాటన్నిటి కోసం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నేనైతే ఇప్పుడు కాస్కో నుంచి ఈ తిలాపియా ఫిష్ తీసుకొచ్చాను. ఇది ఫ్రోజన్ది. 1 పౌండ్కి వచ్చి 3.99 అంటే ఆల్మోస్ట్ $4 అయితే అయిందనమాట. ఇది నేను తీసుకొచ్చింది 3.45 పౌండ్స్. సో 13.77 నియర్ బై $14కి అయితే వచ్చింది. సో ఇది ఇప్పుడు ఎలా కట్ చేస్తారు, ఇది క్లీనింగ్ చూద్దాం. ప్యాకింగ్ అయితే ఇట్లా వస్తుంది. మనం కాస్కోకి వెళ్ళగానే ఫిష్ సెక్షన్లోకి వెళ్తే మనకి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. లాస్ట్ టైం నేను చూపించింది అయితే బ్రాంజినో ఫిష్, ఇదైతే తిలాపియా. ఇట్లా నీట్గా ప్యాకింగ్ వస్తుంది. ఫ్రోజన్లో పెట్టాను, సో అందుకని ఇప్పుడు కొంచెం దీన్ని రిలీజ్ చేద్దాం. బాగా ఫ్రోజన్ అయిపోయిందంటే లోపల అంతా మనకి ఐస్ లాగా అయిపోతుంది కదా. సో అందుకని ఇది కొంచెం రిలీజ్ అవ్వడానికి దీనిపైన సాల్ట్ జల్లి కాసేపు పక్కన పెడితే మంచిగా మనకు కొంచెం సాఫ్ట్ అయిపోయి పీసెస్ కొట్టడానికి బాగుంటుంది. సో సాల్ట్ అయితే కొద్దిగా చల్లుతా. ఇప్పుడు మనకు మంచు కరిగించడానికి సాల్ట్ వేస్తారు కదా బయట కూడా, సేమ్ ఫార్ములా ఇది. స్నో పడ్డప్పుడు వేస్తారు కదా అట్లా. చాలామంది అడిగారు కదా ఇది స్కేల్స్ రిమూవ్ అయిస్తాయా అని. మొత్తం క్లీన్ చేస్తారు, దీని ఇన్సైడ్ కూడా క్లీన్ అయ్యి వస్తుంది, లోపల ఏమి ఉండదు. ఐస్ అంతా పోయింది. ఇప్పుడు మంచిగా పీసెస్ కట్ చేయడమే డైరెక్ట్. మరి క్లీనింగ్ ఏమీ లేదా అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ పొలుసులన్నీ తీసేస్తారు. స్కేల్ అని అడుగుతున్నారు కదా, సో పొలుసులు ఇవన్నీ తీసేస్తారు. ఈ ఎక్స్ట్రా మనం తీసేయాలి ఇవన్నీ. ఇంకా లోపల కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. మనం ఏమి టెన్షన్ పడిన అవసరం లేదు, లోపల క్లీన్ చేయడం కష్టం కదా అని అవసరం లేదు. మనము పీసెస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం క్లీన్ చేయాలి. దానికోసం నిమ్మరసం యూజ్ చేస్తే మంచిగా మనకి ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసి క్లీన్ చేయొచ్చు మంచిగా, అస్సలు ఆ స్మెల్ అనేది కొంచెం కూడా రాదు. కొంచెం సాల్ట్, మ్యారినేషన్ కాదు ఇది క్లీనింగ్. సో ఇప్పుడు కటింగ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యారినేషన్. సో మ్యారినేషన్ కోసం ఫస్ట్ కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ కారం. ఇది బాగానే స్పైసీ ఉంటుంది ఈ కారము. 2 స్పూన్స్. ఇంకా మనము కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి నేను కారం సరిపడినంత వేసుకున్నా. కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ వేస్తున్నా నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్,
నెక్స్ట్ ఇవన్నీ మంచిగా ఈ పీస్కి పట్టడం కోసము నేనైతే కొంచెం ఆయిల్ వేస్తా. నెక్స్ట్ చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, అదైతే గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. ఇది మనకి ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది. మళ్ళీ దీన్ని ఎక్కువ వాటర్ కలిపేసుకొని దాంట్లో పోసుకుంటే వాటర్ మనకి పులుసు అనేది చిక్కగా రాకుండా అంత పల్చగా వస్తుంది, టేస్ట్ ఉండదు. చేపల పులుసులో మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ మసాలాస్ ఉంటాయి. ఒకటి వెట్ మసాలా, ఒకటి డ్రై మసాలా. సో ఫస్ట్ డ్రై మసాలాలో ఏమేమి ఉంటాయంటే జీలకర్ర, మెంతులు, కొన్ని రైస్. అంటే జీలకర్ర మెంతులు సేమ్ క్వాంటిటీ ఉండాలి, రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి. ఆ మూడింటిని మంచిగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తే ఇట్లా మనకు డ్రై మసాలా రెడీ అవుతుంది. తర్వాత వెట్ మసాలా, దీంట్లో గసగసాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 3 మంచిగా ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఇది వెట్ మసాలా రెడీ అవుతుంది. ఈ రెండే మెయిన్ చేపల పులుసుకి. ఇంకా వేరే ఎక్స్ట్రా మసాలాస్ మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు మంచిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేస్తున్నా. ఇట్లా ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం యాడ్ చేయాలి. నేను మ్యారినేషన్లో కొంచెం వేసిన ఆల్రెడీ, కాబట్టి ఇంకొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 20% కుక్ అయిపోయింది. ఫిష్ అనేది చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది కాబట్టి మనం పక్కన పెట్టిన చింతపండు రసం ఏదైతే ఉన్నదో ఇది ఇప్పుడు యాడ్ చేసేయాలి. క్వాంటిటీ ఎట్లా చూసుకోవాలంటే మీరు కొంచెం టేస్ట్ చేసి చూడండి, ఎక్కువ పుల్లగా లేకుండా ఉండాలి. ఇంకోటి ఈ పీసెస్ మునిగితే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇంకా మనం మసాలాస్ వేసే టైము. ఫస్ట్ వెట్ మసాలా, తర్వాత డ్రై మసాలా, అంతే. ఇప్పుడు ఈ 2 మసాలాస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోద్ది. సో టోటల్గా ఇది మొత్తం కుక్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టింది. సో 20 మినిట్స్లో మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. కాస్కో ఫిష్ పులుసు. ఫిష్ పులుసు ఎట్లుందో టేస్ట్ కూడా చూడాలి కదా, వేడి వేడి అన్నంలా. మనకి దీంట్లో ముళ్ళులు కూడా ఎక్కువ ఏమి ఉండవు, జస్ట్ మిడిల్లో ఇట్లుంటుంది. ఓకే, టేస్ట్ చూద్దాం. బాగుంది.
చాలా బాగుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మంచి టేస్టీ చేపల పులుసు తింటారు. కాస్కో చేపల పులుసు.